వాయిస్ టుడే. నేడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఆయన 69వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయనకి బర్త్డే విషెస్ సునామీలా వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా తేడాలేమీ ఉండట్లేదు. విషయంలో బాస్ ని సెలబ్రిటీస్ అందరూ గ్రీట్ చేస్తున్నారు. తన జన్మదినం సందర్భంగా చిరంజీవి శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య సురేఖ, కుమార్తెతో కలిసి ఈ తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొందరు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం బుధవారం రాత్రే చిరంజీవి తిరుమలకి చేరుకున్నారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేశారు. తిరుమలలో ఆయనకి ఘన స్వాగతం లభించింది. టీటీడీ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ తెల్లవారుజామున కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు మెగాస్టార్. దర్శనాంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులు వారి మండపంలో చిరంజీవికి ఆశీర్వచనాలను పలికారు. టీటీడీ అర్చకులు తీర్థ ప్రసాదాలని అందజేశారు. స్వామివారి చిత్రపటం, శేష వస్త్రాన్ని బహుకరించారు. ఆలయం వెలుపల పలువురు భక్తులు ఆయనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆయన నటిస్తోన్న 156వ సినిమా ఇది. మైథలాజికల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. మల్లెడి వశిష్ఠ దర్శకుడు. వశిష్ఠ ఇది వరకు నందమూరి కళ్యాణ్ నటించిన బింబిసార్కి దర్శకత్వం వహించారు. తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే భారీ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మాతలు వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ